జగన్ భక్త అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సీరియస్ అయ్యారు. వరద సహాయక కార్యక్రమాల్లో ఈ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సాక్షాత్తు ఓ మంత్రి ఫిర్యాదు చేయడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. నిర్లక్ష్యం వహించిన అధికారుల పనితీరుపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటారని సీఎం హెచ్చరించారు. ఉన్నతాధికారుల సమావేశంలో చంద్రబాబు సీరియస్ కావడంతో మిగతా అధికారులంతా ఆశ్చర్యపోయారు. విజయవాడలో వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు కలెక్టరేట్ లో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సమావేశంలో వరద బాధితుల కోసం అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యంపై సమావేశంలో ప్రశ్నించారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న కొంతమంది ఉన్నతాధికారుల కారణంగా పంపిణీలో జాప్యం జరుగుతుందని ఒక మంత్రి సమావేశంలో వివరించారు. జగన్ భక్త అధికారులుగా ముద్రపడి నాడు వైసీపీతో అంటకాగిన అధికారులు విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉందని ఆ మంత్రి తెలిపారు. పంపిణీ సక్రమంగా వేగంగా జరగకుండా ఉద్దేశపూర్వకంగా ఆయా అధికారులు వ్యవహరిస్తున్న తీరును తాను గుర్తించినట్లు సదరు మంత్రి తెలిపారు. తాను క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకొని వచ్చిన అంశాలను ఈ సందర్భంగా మంత్రి సీఎం కు వివరించారు. వీఆర్ లో ఉండి వరద బాధిత ప్రాంతాల్లో విధులు నిర్వహించిన డీఎస్పీ నుంచి డీఐజీ స్థాయి అధికారుల వరకు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని ఆ మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతోనే ఆయా అధికారులు సహాయక చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆటంకాలు కల్పిస్తున్నారని సమావేశంలో చర్చ జరిగింది. వివిధ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం వీఆర్ లో ఉన్న కొల్లి రఘురామరెడ్డి, విజయరావు, రఘువీరారెడ్డి, సత్యానంద్, గోపాలకృష్ణ వంటి అధికారులు అక్కడ డ్యూటీలో ఉన్నారని కూడా ఆ మంత్రి తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి చెప్పిన అంశాలను ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్నారు. ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతాలలో పంపిణీకి ఆలస్యంపై నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. వీఆర్ లో ఉన్న అధికారులను బందోబస్తులో భాగంగా అక్కడ డ్యూటీలు వేశామని ఉన్నతాధికారులు సీఎం కు వివరణ ఇచ్చారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని, ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఆహారం పంపిణీలో మరింత సమన్వయంతో పనిచేయాలని కూడా అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.